రేపు సోమవారం రోజున బీరువాలో ఇది ఒకటి పెడితే చాలు, బీరువా డబ్బుతో నిండిపోతుంది. అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారు. కాబట్టి ఏంటంటేనండి, సోమవారం పూట చక్కగా బీరువాలో ఇది ఒకటి పెట్టండి. అలా పెట్టడం వల్ల బీరువాలో ఎప్పుడు కూడా డబ్బుని చూస్తూనే ఉంటారనమాట. మనం ఎంత డబ్బు తీసినా కానీ అలాగే ఉంటుంది స్థిరంగా. కాబట్టి బీరువాలో అసలు ఏం పెట్టాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి, అలానే కాకుండా సోమవారం మనం దీపం కూడా ఎలా పెట్టుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా సోమవారం పూట ఏంటంటే మనమండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సోమవారం ఈ విధంగా దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సోమవారం మనం కొన్ని పనులను చేయటం వల్ల కూడా శివపార్వతుల యొక్క అనుగ్రహం కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇలా సోమవారం రోజున మనం ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. సోమవారం పూట ఏంటంటే గనక మూగజీవాలను హింసించకూడదు. అంటే ఇలా కుక్కల్ని కొట్టడం, కాకులను ఇలగొట్టడం, అలానే కాకుండా ఏంటంటే గనక నల్లటి వస్త్రాలను ధరించడం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మనమండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయటం, ఇలాంటివి చేస్తే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మన సుడి తిరుగుతుందనమాట. అలానే సోమవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమం చేసుకుని ఉతికిన బట్టలు ధరించండి. అలా ధరించిన తర్వాత శివాలయానికి వెళ్ళే వీలుంటే శివాలయానికి వెళ్ళండి. లేకపోతే ఇంట్లో ఖచ్చితంగా శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని పసుపు కుంకుమతో బొట్టు పెట్టి మంచిగా మన దగ్గర ఉండే పుష్పాలతో మనం అలంకరించుకొని దీపారాధన చెయ్యాలి. దీపారాధన చేసిన తర్వాత ఏంటంటే కనుక శివుడికి ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించండి, సరిపోతుంది. ఇలా బెల్లం ముక్కని సమర్పించిన తర్వాత ఏంటంటే కనుకనండి, మనము అంటే మన ఇంట్లో శివలింగం ఉంటే మనము అభిషేకం చేసుకోవచ్చు. ఒకవేళ శివలింగం లేదనుకోండి, నార్మల్గా మీరు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా మనము అభిషేకం చేసుకోవచ్చు అనమాట. శివలింగం దగ్గర కూడా మనం ఇలా అభిషేకం చేయడం వల్ల అయితే ఫలితం ఉంటుంది. సోమవారం ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ విధంగా అభిషేకం చేయడం వల్ల మనకు జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యంతో మనం కోరుకున్నదంతా కూడా మన సొంతం అవుతుందన్నమాట. అందుకే మీరు ఏంటంటే కనుక సోమవారం ఇలా మీరు అంటే శివుడి ఆలయానికి వెళ్ళేసి అక్కడ ఏంటంటేనండి శివుడికి అభిషేకం చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే విపరీతమైన ధన సమస్యలు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం రోజున సుగంధ్రాలను కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే ధన సమస్య తీరుతుందన్నమాట. అంటే సుగంధ ద్రవ్యాలంటే ఏమీ లేదండి, రోజ్ వాటర్ కావచ్చు, రోజ్ పెటల్స్ కావచ్చు, అలానే కాకుండా అత్తర్ ఉంటుంది కదా, అత్తర్ని మించిన సుగంధం ఇంక ఏది ఉండదన్నమాట. అంటే అది మంచి వాసన కలుగుంటుంది. కాబట్టి ఒక 5-6 చుక్కలు నీటిలో వేసేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా శివపార్వతుల అనుగ్రహంతో ధనం అనేది మన దగ్గరికి వస్తుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ విపరీతమైన జాతక దోషాలతో ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక మారేడు దళాన్ని వేసేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే ఆ జాతక దోషాలతో పాటు మనకంతా కూడా మంచి జరుగుతుందని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఇలా అండి, మనం నార్మల్గా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడిపై అంటే మనం ఒక చిన్న గ్లాసుడు నీటినైనా సరే అభిషేకం కిందికి మనము అంటే ఇలా పోసామనుకోండి, శివలింగంపై శివుడు అనుగ్రహిస్తాడు. అలానే కాకుండా ఓం నమః శివాయ అనుకున్నా సరే శివ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ముఖ్యంగా సోమవారం పెట్టే దీపానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఇంట్లో కానీ శివాలయం ప్రాంగణంలో కానీ ఖచ్చితంగా దీపారాధన చేసేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత బీరువా గురించండి. బీరువాలో ఇది పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇలా పెట్టడం వల్ల మీ జీవితం మారిపోతుంది, అంతా కూడా మంచి జరుగుతుంది. అలానే బిచ్చగాడు సైతం కుబేరులాగా మారిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. బీరువాలో ఇది పెట్టడం వల్ల ఏంటంటే కనుకనండి, మన ఇంటి బీరువా ఎప్పుడు కూడా అండి ధనంతో నిండిపోయి ఉంటుందన్నమాట. అందుకే చాలామంది సోమవారం పూట ఏంటంటే కనుక బీరువాలో ఈ వస్తువుని పెడుతూ ఉంటారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఎప్పుడు కూడండి బీరువా గుర్తు పెట్టుకోండి, బీరువా తెరవగానే మంచి వాసన రావాలండి. బీరువా తెరవగానే కొందరి ఇండ్లలో మనం చూస్తూ ఉంటాం కదా, బొద్దింకలు చచ్చిన వాసన, అలానే కాకుండా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అలా రాకుండా చూసుకోండి. బీరువా తెరవగానే మంచి వాసన రావాలి. బీరువాలో ఎప్పుడు కూడండి బట్టలు కావచ్చు, మనం పెట్టుకునే కీలక పత్రాలు, బంగారు ఆభరణాలు, అలానే కాకుండా మనకు సంబంధించిన మనం బీరువాలో పెడతాం కదా, అలాంటప్పుడు ఏంటంటే బీరువా నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఎక్కడైతే నీట్నెస్ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది. అలానే కాకుండా ఆ తల్లి అక్కడ ఏంటంటే కనుక తిష్ట వేస్తుందన్నమాట. అదే మనం బీరువాలో చిందరవందరంగా బట్టలు పెట్టి చిందరవందరంగా బీరువా అంతా కూడా ఉంచేసి అలానే కాకుండా సర్దుకునే వీలు లేకుండా అంటే మనం వదిలేస్తూ ఉంటాము, మనం పెద్దగా పట్టించుకోము, తీస్తూ ఉంటాం, వేసుకుంటాం, బట్టలన్నీ కూడా అందులో పెడతాము, అడ్డగోలుగా ఉంటూ ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక బీరువా తెరవగానే ముక్క వాసన వస్తూ ఉంటుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బీరువా ఎప్పుడు కూడండి డబ్బు పెడితే అసలు ఉండదని బాధపడిపోతూ ఉంటారు కదా. ఎందుకు అలా జరుగుతుందంటే కనుక బీరువాలో అండి ఎప్పుడైతే చెడు వాసన వస్తుందో అప్పుడు అక్కడ డబ్బు ఉండదు. మనం ఎంత
పెట్టినా కానీ అది ఖర్చు అయిపోతూనే ఉంటుందన్నమాట. వృధా ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. అందుకే బీరువాలో ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలాగా చూసుకోవాలండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మనము బీరువాలో డబ్బు పెడతాం కదా, పెట్టే దగ్గర ఏంటంటే ఎప్పుడు కూడా పచ్చకర్పూరం ఇంట్లో ఉంటుంది కదా, ఆ పచ్చకర్పూరం ఏంటంటే కనుక కొంచెం పొడిలాగా చేసేసి మీరు పెట్టిన డబ్బు మీద కావచ్చు, మీరు పెట్టుకున్న అంటే ఇలా నోట్ల కట్టలు మనం పెడుతూ ఉంటాం కదా, వాటి మీద చల్లటం వల్ల ఏంటంటే కనుక మా పచ్చకర్పూరం మంచి వాసన కలిగి ఉంటుంది. కాబట్టి మన డబ్బు అనేది ఎక్కువగా వృధా ఖర్చులకు పోకుండా చక్కగా మితిగా ఖర్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బీరువాలో డబ్బు పెట్టేటప్పుడు ఈ ఒక్కటి మీరు పాటించండి, ఇలా ఆచరించండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. బీరువాలో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక మనం తీస్తేనే ఖర్చు అవుతుంది, లేకపోతే వృధా ఖర్చులు అంటే కాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇంకా అలానే కాకుండా బీరువాలో మనము ఎప్పుడు కూడా బీరువాలో మనకు ముఖ్యంగా ఆడవారికి సంబంధించిన అంటు ముట్టుకు సంబంధించినవి వస్త్రాలు మనం పెడుతూ ఉంటాం కదా, అలాంటివి పెట్టకూడదు. అలా పెడితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అక్కడ అస్సలు కూడా స్థిర నివాసాన్ని ఏర్పరచుకోదు. అంటే మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, మనకు చాలా కష్టాలను బాధలను ఇస్తుందన్నమాట. డబ్బుకు తీవ్రమైన అంటే కష్టం అనేది వస్తూ ఉంటుందన్నమాట. అందుకే బీరువాలో ఎప్పుడు కూడా అంటుకు ముట్టుకు సంబంధించిన పెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే కనుక ఏదైనా ఫంక్షన్కి అంటే చీరలు డ్రెస్సులు కట్టుకొని వెళ్తారు, వచ్చిన తర్వాత వెంటనే ఒంటి మీద నుంచి తీసేసి వాటిని బీరువాలో మళ్ళీ పెడుతూ ఉంటారు. అలా పెట్టకండి. అలా పెడితే కూడా అవంతా కూడా ముక్క వాసన వస్తూ ఉంటుంది. బీరువాలో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఇలా వాసన రావటం, బీరువా ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చిందరవందరంగా ఉండటం, బీరువా ఎప్పుడు తురగకుండా అలాగే ఉంచుకోవటం ఇలాంటివి చేయకండి. బీరువాని నిష్ట నియమంగా మనము అంటే పాటిస్తూ ఉండాలి. బీరువా దగ్గర కూడా ధూపం వేసుకోవాలి, బీరువాపై ఏంటంటే స్వస్తి గుర్తు వేయాలి. అలానే కాకుండా బీరువాలో ఎప్పుడు కూడా డబ్బుని బంగారాన్ని పెట్టేటప్పుడు ఖచ్చితంగా పచ్చకర్పూరం పొడి చల్లాలి. అలా చేయటం వల్లనే మన ఇంట్లో డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. బంగారం కూడా తాకట్లోకి వెళ్లకుండా ఉండటానికి కూడా ఈ యొక్క పచ్చకర్పూరం పొడి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. చాలామంది కూడా పెద్ద పెద్ద వారి ఇళ్లలో ఏంటంటే కనుక పచ్చకర్పూరాన్ని ఇలా పొడిలాగా చేసేసి బీరువాలో చల్లుతూ ఉంటారు. అది ఎలాగైతే మంచి వాసన వెదజల్లుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి పరుగున అక్కడ వచ్చి కూర్చుంటుందని ఒక నమ్మకం, అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని ఒక నమ్మకం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుకనండి బీరువా పైన మనం ఏంటంటే పసుపు కొంచెం గంధం కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమంతో ఏంటంటే కనుక మన యొక్క బీరువా పైన సీక్రెట్గా అంటే ఎవరికి తెలియకుండా ఎవరికి కనిపించకుండా ఏంటంటే 555 అని రాయాలి. 555 అని ఎందుకు రాయాలండి అని మీకు సందేహం రావచ్చు. ఈ 555 అనే నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబర్ అండి. అంటే 5 అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందని కొన్ని అంకె శాస్త్రాల్లో అలానే కాకుండా కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే మీరేంటంటే ఎవరికి కనిపించకుండా మనకు మాత్రమే కనిపించాలి, ఇంకా ఇతరులకు కనిపించకూడదు అనేసి ఏంటంటే కనుక ఇలా మీరు 555 అనే నెంబర్ రాసుకోండి. ఇలా రాయటం వల్ల కూడా ఎంతో కొంత లాభం అయితే ఉంటుందన్నమాట. ఈ నెంబర్ కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వబడతాయి శాస్త్రాల్లో. కాబట్టి ఈ 555 నెంబరు కేవలం మనం పసుపు గంధం కలిపి రాయాలన్నమాట. మిగతా వాటితో రాస్తే పెద్దగా ప్రయోజనం ఉండదు, ఫలితము రాదు. కాబట్టి సోమవారం పూట వీలుంటే ఈ నెంబర్ అయినా సరే బీరువా పైన రాయండి. రాసినప్పటికీ కూడా దాన్ని తుడుస్తూ ఉండాలి, మళ్ళీ రాస్తూ ఉండాలండి. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఆ నెంబరు ఫ్రెష్గా ఉంటుంది. అలానే ఆ నెంబర్ ఎంతో కొంత ధనాన్ని అంటే రప్పిస్తూ ఉంటుందన్నమాట. ఇలా కూడా నెంబర్కి విశ్వంలో అత్యంత శక్తి ఉంటుంది. చాలా పవర్ఫుల్ నెంబర్స్ ఉంటూ ఉంటాయి. ఈ 555 అనే నెంబర్ కూడా చాలా అంటే శక్తిని కలిగి ఉంటుందన్నమాట. అందుకే ఇలా మీ యొక్క బీరువా పైన సీక్రెట్గా రాసేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత బీరువాలో ఇది ఒకటి పెట్టుకోండి. సోమవారం పూట ఎవరైతే బీరువాలో ఇది పెడతారో వారి సుడి తిరిగిపోయి వారికంతా కూడా మంచి జరుగుతుంది. వారి ఇంట్లోకి డబ్బు ప్రవాహంలాగా వచ్చి చేరుతుంది. అలానే అక్కడే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చొని వారికి కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుకనండి, మారేడు దళం మనందరికీ తెలిసిందే కదా, మారేడు దళం అత్యంత పవిత్రమైన దళం అనమాట. ఈ దళాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకునే ఈ దళాన్ని మీరు ఏంటంటే కనుక శుభ్రం చేసుకోండి. మారేడు దళాన్ని డైరెక్ట్గా చెట్టుపై నుంచి మనము కోసి తెచ్చుకోవాలి. ఒకవేళ అలా దొరికితే అలా తెచ్చుకోండి, చాలా అదృష్టం అండి. చెట్టుపై నుంచి మారేడు దళాన్ని తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకొని పూజించుకోవాలండి. అలా మీకు ఒకవేళ లేదండి అలా దొరకదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే మీకు ఎక్కడైతే మారేడు దళం దొరుకుతుందో అక్కడ నుంచి మారేడు దళాన్ని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకున్న తర్వాత ఆ మారేడు దళాన్ని శుభ్రం చేయాలి. మంచి నీటితో కానీ లేదంటే కనుక పసుపు నీటితో కానీ శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసేసిన తర్వాత ఆ మారేడు దళాన్ని మనం ఎలాగో సోమవారం కాబట్టి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తాం కదండి. చేసిన తర్వాత ఏంటంటే మనం ఈ మారేడు దళానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలండి. పెట్టేసి శివుడి పటం ముందు పెట్టుకోవాలి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి. అంటే డబ్బు రావాలి, డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోయి చక్కగా మీకు ధన ద్వారాలు తెచ్చుకొని ధనం 4 వైపుల నుంచి కూడా మీ ఇంట్లోకి ఆకర్షించాలి, ఇబ్బంది అనేది ఉండకూడదు. అలానే కాకుండా దైవానుగ్రహం కలగాలి. ఇలా మీరేంటంటే సంకల్పాలు చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ మారేడు దళం ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని వెళ్ళి ఏంటంటే కనుక మీ ఇంటి బీరువాలో పెట్టండి. మీరు పసుపుతో ఇలా బొట్టు పెడతారు కదా, కుంకుమ పసుపుతో అలా పెట్టిన తర్వాత అది కొంచెం
అంటే తడి లేకుండా ఆరిన తర్వాతే పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి ఆ తర్వాత శివుడి పటం ముందు పెట్టుకుని అనంతరం ఏంటంటే కనుక మీ బీరువాలో దాచుకుంటే ఖచ్చితంగా చూడండి డబ్బు అనేది మీ ఇంట్లోకి చేరుతుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. డబ్బు అనేది ఒక మితిగా ఖర్చు అయిపోతుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. ధనం ఏదో ఒక రూపంలో బీరువాలోకి రావటానికి, బీరువాలో స్థిరంగా డబ్బు అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. సోమవారం పూట ఎవరైతే బీరువాలో మారేడు దళాన్ని పూజించి పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు శివపార్వతుల అనుగ్రహం కలుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. బీరువే కదా అనుకుంటాం, కానీ బీరువా ఏంటంటే గనకనండి పేదోడి ఖజానా అని చెప్పబడుతుందన్నమాట. బీరువాలో చాలా మంది కూడా అంటే కీలకమైన పత్రాలతో పాటు అనేక రకాల వస్తువులను కూడా పెడుతూ ఉంటారు. అదేంటంటే గనక ఒక రహస్య ప్రదేశం అని చెప్పొచ్చు. అలానే ఏంటంటే గనక అదొక లాకర్ అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి బీరువా దగ్గర కూడా ఖచ్చితంగా కొన్ని నియమాలు ఆచరిస్తేనే అక్కడ లక్ష్మీదేవి ఉండటానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సంపద ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అదే అమ్మవారి అనుగ్రహం లేకపోతే మనకు సంపద అనేది అస్సలు రాదండి. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, బీరువాలో డబ్బు ఉండాలి, వృధా ఖర్చులు తగ్గాలి, విపరీతమైన ఆదాయం రావాలని కోరుకునే వారందరూ కూడా ఏంటంటే కనుక బీరువాలో ఈ వస్తువుని పెట్టాలని శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట. ఈ ఆకుని మనం పెడతాం కదా, ఇది 15 రోజులు మాత్రమే ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసేసి ఎక్కడైనా సరే ఏదైనా చెట్టు మొదట్లో వేయటం, మళ్ళీ కొత్త ఆకుని తెచ్చుకొని ఇలా పూజించుకొని పెట్టుకోవటం. ఇలా చేయటం వల్ల అయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుందన్నమాట. మారేడు దళం అంటే త్రిమూర్తులు, తిమాతలుగా పరిగణించబడుతుంది. మారేడు దళానికి అత్యంత శక్తి ఉంటుంది. మారేడు దళం చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి కుంకుమ పసుపుతో పూజించుకుని ఆ తర్వాత బీరువాలో దాస్తున్నాం కావున ఇంకా మంచి ఫలితం ఉంటుంది. అలానే బీరువా పైన 555 అనే నెంబర్ కూడా రాస్తున్నాం కాబట్టి మనకు ఎల్లప్పుడూ కూడా ధనం అనేది మన బీరువాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. చాలా మంది కూడా ఇబ్బంది పడిపోతారు కదండి. ఈ రోజు డబ్బు పెడితే రేపే బీరువాలో నుంచి డబ్బంతా కూడా అంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా ఖర్చులు అంటే కనుక నార్మల్గా ప్రతి చిన్నదానికి కూడా డబ్బు లేనిది ఏ సమస్యకు పరిష్కారం లభించదు. కానీ డబ్బు అనేది ప్రతి దానికి ఖర్చు అయిపోతూ ఉంటే మనకు బాధ కలుగుతూ ఉంటుంది, ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుకనండి మీరు గుర్తుపెట్టుకోండి, బీరువా దగ్గర మనం ఏంటంటే కనుక రాగి చెంబుని తీసుకొని అందులో పసుపు కొమ్ము ఉంటుంది కదండి. అంటే నార్మల్గా మనకు నల్ల పసుపు అండి. నల్ల పసుపు ఏంటంటే కనుక బంగారాన్ని, ధనాన్ని ఆకర్షించడానికి నల్ల పసుపు ఉపయోగపడుతుంది. నల్ల పసుపు దొరికితే అది తెచ్చుకోండి. అది తెచ్చేసుకొని రాగి చెంబులో వేసి బీరువా పైన పెడితే ఎంతటి దరిద్రుడైనా సరేనండి ధనవంతుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. నల్ల పసుపుకు ఆకర్షించే గుణం అధికంగా ఉంటుంది. అందుకే డబ్బుని, బంగారాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఏంటంటే కనుక డబ్బు, బంగారం అంటే మన నుంచి దూరం కాకుండా చేస్తుంది. కొంతమంది తాకట్లో బంగారం పెట్టి వెనక్కి రాక కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కనీసం 21 రోజుల పాటు అంటే నల్ల పసుపుని రాగి చెంబులో వేసేసి బీరువా పైన పెట్టి చూడండి. ఖచ్చితంగా అండి మీ ఇంటికి మీ యొక్క బంగారం అనేది చేరుతుంది. తాకట్లో ఉన్నా సరే దాన్ని ఏదో ఒక రకంగా మనము రప్పించుకోగలుగుతాము, మన ఇంటికి తెచ్చుకోగలుగుతాము. అలానే కాకుండా మనము ఆ యొక్క బంగారాన్ని మన సొంతం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ధనం రావడానికి కూడా ఈ పని ఉపయోగపడుతుంది. కాబట్టి నల్ల పసుపుని మీరు రాగి చెంబులో వేసి పెట్టాలి. ఒకవేళ రాగి చెంబు లేకపోతే రాగికి సంబంధించిన గ్లాసు కానీ, పాత్ర కానీ ఏదైనా ఉంటుంది కదా, అలా వేసిన ఈ పాత్రలో నల్ల పసుపు అండి కొంచెం కాస్ట్ ఉంటుంది. ఇది బయట కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి తెచ్చేసుకోవచ్చు అనమాట. తెచ్చేసుకుని ఏంటంటే ఇలా రాగికి సంబంధించిన అంటే దాంట్లోనే మనం పెట్టాలని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఒకవేళ రాగి పాత్ర లేదు, రాగికి సంబంధించిన వస్తువులు ఏవి లేవంటే కనుక పరిహారం చేయకండి. ఉంటేనే మాత్రం చేసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీ బంగారం ఎక్కడికి పోదండి, మీతోనే ఉంటుంది, మీ దగ్గరే ఉంటుంది, మీ బీరువాలోనే భద్రంగా ఉండటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది అనమాట. ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి ఖచ్చితంగా మనకు ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. ఇది పెట్టడం వల్ల అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందన్నమాట. అలా ఏర్పడినప్పుడు ఏంటంటే కనుక నెగిటివ్ చెడు అంతా కూడా తొలగిపోతుంది. అలా మనం పెట్టినప్పుడు ఆ యొక్క శక్తి ఏంటంటే కనుక బంగారాన్ని లాక్ చేస్తుందన్నమాట. అలా లాక్ చేసినప్పుడు ఏంటంటే కనుక అది మనము అంటే ఎక్కువగా మనము ఇలా తాకట్లో పెట్టుకోకుండా మన దగ్గరే ఉంచుకోవటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి చేసేసుకొని ఫలితం పొందండి. ఇక మనం ఏంటంటేనండి సోమవారం రోజున ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే శివానుగ్రహం కలుగుతుంది. సోమవారం రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఏదైనా సరే సమస్య ఉంది, బాధ ఉంది, వివాహం జరగటం లేదు, ఇబ్బంది వస్తుంది, కష్టాలు, బాధలు చాలా ఎదుర్కొంటున్నాం అనేసి మనం శివుడికి అంటే ఈ విధంగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటేనండి ఆ రోజు ఉపవాసం చేయాలి. సోమవారం చాలా మంది కూడా ఏంటంటే కనుక ఉపవాసం ఉంటూ ఉంటారు. సోమవారం ఉపవాసం చేయడం వల్ల శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇది నిజమే. అలానే మన సమస్య కూడా పోతుంది. కాకపోతే మనం ఎలా చేస్తే పోతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి, సోమవారం ఉపవాసం చేసేటప్పుడు కటిక ఉపవాసాన్ని చేయకూడదు. అంటే ఏమి తినకుండా అలాగే అంటే ఇలా మనము డల్లుగా ఉంటూ ఉపవాసం
ఉపవాసం చేయకూడదు. మనం యాక్టివ్గా ఉంటూ ఉపవాసం చేస్తే అది భగవంతుడికి చేరుతుందన్నమాట. అందుకే పాలు, పళ్ళ రసాలు ఇలాంటివి తీసుకుంటూ ఉపవాసం చేస్తే అది భగవంతుడికి చేరి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మన మనసు భగవంతుడికి దగ్గర అవుతుంది. అలానే మన పాపాలు కూడా హరించిపోతాయి. మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా దాని నుంచి కూడా మనం బయటపడటానికి కూడా మనకు ఈ ఉపవాసం పనిచేస్తుందని చెప్పొచ్చు. కొంతమంది వ్రతాన్ని కూడా ఆచరిస్తారు, కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది నిష్ట నియమాలతో శివయ్యని పూజిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఇలాంటి నియమాలను ఆచరించుకుంటూ శివుణ్ణి పూజించిన, ఆరాధించిన కోటి జన్మల పుణ్యంతో మనం కోటీశ్వరులం అయిపోయి శివపార్వతుల అనుగ్రహం కలిగి మన జీవితమే మారిపోతూ ఉంటుంది.